హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చేనుకు వచ్చిన. ఎందుకంటే మొన్న చెప్పినా కదా పత్తి దాట్లు పోయినాయి, పత్తి దాట్లు పెడదామని ఈరోజు చేనుకు వచ్చిన. కాలేజ్ బంద్ చేసి పత్తి దాట్లు పెట్టుకున్నారు అమ్మమ్మలు. అందుకే కాలేజీ పోకుండా చేనుకు వచ్చి పత్తి దాట్లు పెడుతున్నా. మీకు కూడా చూపెడతా, చూడండి ఎన్ని దాట్లు పోయినాయో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా చేనుకు పోతున్నా. ఇగో వచ్చేసిన చేనుకి వచ్చినప్పుడు అయితే చెప్పులు ఇప్పాలంటారు అమ్మమ్మలు. అందుకే చెప్పులు ఇప్పి ఇగో ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆడాడ పోయినాయి కొన్ని దాట్లు. అందుకే ఈరోజు కాలేజ్ బంద్ చేసి పత్తి దాట్లు పెడదామని చేనుకి వచ్చిన. స్టార్ట్ చేయాలి ఇక పెట్టుడు. ఎందుకంటే ఎండ బాగానే కొట్టింది అనుకో, మనకి ఎండకు పని చేయనికే మళ్ళా ఓపబుద్ధి కాదు, లాస్ట్ వస్తుంది ఎండకు పెట్టాలంటే. స్టార్ట్. ఫ్రెండ్స్, ఇగో ఇవే పద్ధతులు అన్నమాట. మనమైతే రెడీ అయిపోయినా మొత్తం పత్తులు పెట్టడానికే. స్టార్ట్ చేయాలి పత్తితులు పెట్టుడు. ఈరోజు మార్నింగ్ అమ్మలు ఏమన్నారంటే చేనుకాడ పత్తి దాట్లు పోయినాయి, కూలీలకు చెప్పిరా అన్నారు. నేనేమన్నా అంటే కూలీలో ఎందుకే దండిగా నేను పెడతా పట్టన్న. అమ్మ ఏమన్నదంటే ఈరోజు కాలేజ్ ఉంది కదా, కాలేజ్కు కూలీలు పెడతారు అన్నది. ఈరోజు సోమవారం కాలేజ్కి ఇవ్వాలి రారు, నేను పెడతా పట్టన్న. సరే అని చేనుకు వద్దామని వస్తున్నా. అమ్మమ్మ అడిగింది, ఎందుకు ఈరోజు కాలేజ్కి కొని అంటున్నావు, ఏమన్నా కొట్టాటనా అంది కాలేజ్లో. అంటే ఏం లేదే, నిన్ననే సండే కదా, ఈరోజు మండే, అంతగానం కాలేజ్కి ఇవ్వాలి రారు, అందుకే అన్నా అని చెప్పిన. ఇప్పుడు నిజమేంటంటే మండే రోజు సార్ ఇంగ్లీష్ ఎగ్జామ్ పెడతాడు. మనకు అసలు ఏబీసీలే రావాయి. ఇంకా ఎగ్జామ్ ఎట్లా రాస్తాం, మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. అందుకే కాలేజ్కి ఈ సాకు తోటి డుమ్మ కొట్టి చేనుకొచ్చి పత్తి దాడులు పెడుతున్నా. ఏంటి మమ్మీ ఎవడు ఇట్లా ఇది అస్సలు నిజం. తెలుసు కదా బ్యాక్ బెంచెస్ అంటారా, తెలుసు కదా బ్యాక్ బెంచెస్ అంటారా బాబు. ఫ్రెండ్స్, ఇప్పుడే సగం చేనులో దాంట్లో పెట్టినా. అయ్యో ఇక్కడ అయిపోయింది సగం చేను. ఇప్పుడు ఇక్కడ సగం చేను ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇది చీముడు పండ్ల చెట్టు అన్నమాట. అందుకు చీముడు పండ్లు ఉన్నాయి. ఇగో వీటినే చీముడు పండ్లు అంటారు. చూద్దాం, పండ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ పండ్లని చీముడు పండ్లు అంటారు అన్నమాట. ఒకసారి పండు తిని చూద్దాం టేస్ట్ ఎట్లుందో. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? అంకుల్, కార్లో కూడా మంచినీళ్ళు ఉంది. మొహం పగిలిపోద్ది. కంట్రోల్. చాలా చెండాలంగా ఉంది పండు అయితే. ఆడికి చెప్పింది అమ్మ మీ ఇంటికాడ, ఇద్దరు పెట్టాల్సిన పద్ధతులను ఒక్కనే పెడితే దమ్ము వచ్చి నీ పెయ్యి వాలిపోతా అన్నది. మనం ఇంటే కదా, ఏం కాదు పెడదామని చెప్పొచ్చిన, అయిపోయింది. అసలు కాళ్ళు ఎట్లా వస్తున్నాయి అంటే, నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇంకొంచెం సభ్యులు పడితే కాళ్ళు ఆడికి ఇరిగిపోయేటట్టు అంత నొప్పులు వస్తున్నాయి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అనిపిస్తుంది మీ అమ్మ కాలేజీకి కన్నా పోతే అయిపోతున్నాయి కదా అని. మా అంటే సార్ ఒక 10 నిమిషాలు గోడ కూర్చేపిస్తాడు, లేదంటే ఒక 20 దెబ్బలు కొడతాడు. మా అంత కాదంటే బింగిల్ తీపిస్తుండొచ్చు. కానీ చేనుకి వచ్చినందుకైతే దమ్మొచ్చిపోయిందప్ప. అయిపోయింది ఫ్రెండ్స్, నేను ఇంటికైతే పోతున్నా. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అండ్ ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్.